స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662216699. ఓం స్వామియే శరణయ్యప్ప. కొంతమంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి రామ్ చరణ్ అనే ఒక సినీ నటుడు కడప దర్గాకి వెళ్ళడం ఏంటని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారండి. అయ్యప్ప మాల దీక్షలో ఉండి దర్గాకి వెళ్ళడం ఏంటని. ఇదన్నీ కాదు కానీ కొంతమంది తెలియక మాట్లాడుండొచ్చు. కానీ ప్రెస్ క్లబ్లో అయ్యప్ప స్వామి భక్తులు అని చెప్పి కొంతమంది ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ బేషరతుగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, అయ్యప్ప స్వామి భక్తులు ఏంటి దర్గాకి వెళ్ళడం ఏంటని ఒక తప్పుడు వాళ్ళ అయ్యప్ప భక్తులు అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే అయ్యప్ప స్వామి చరిత్ర తెలియాలి ఒక్కొక్కరికి. అయ్యప్ప స్వామి చరిత్ర తెలియకుండా ఇటువంటి పనికిమాల వాళ్ళందరూ మాట్లాడి అయ్యప్ప స్వామిని ఇప్పుడు చాలామంది వింటున్నవాళ్ళు నా చిన్నప్పటి నుంచి అందరూ తాగుబోతులు వేసుకుంటారు, తాగడం మానడం కోసం అది ఇది రకరకాలుగా మాట్లాడతారండి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు అసలు అయ్యప్ప స్వామి భక్తులేనా డౌట్ వస్తుంది నాకు. సహజంగా మీకు అందరికీ చెప్తున్న తెలుసుకోండి, అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకొని మండల దీక్ష అంటే 42 రోజులు పైన ఎన్ని రోజులు చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 2 పూట్ల చన్నీళ్ళు స్నానం చేసి కింద పడుకొని చెప్పులు లేకుండా నడిచి చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలండి. అటువంటి వ్యక్తి స్వామి అవుతాడు. వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులందరూ అయ్యప్ప స్వామి మాలేసుకున్న భక్తులందరూ ముందుగా ఎరిమేలి అంటే అది ఒక దేవస్థానం. అక్కడ వావర్ స్వామి అంటే అయ్యప్ప స్వామి మిత్రుడు, అయ్యప్ప స్వామి ఫ్రెండ్ మాట ఆయన. వావర్ అంటారు. వావర్ అంటే ఆయన మిత్రుడు, ఆయన ముస్లిం. అయ్యప్ప వినండి భక్తులారా, అయ్యప్ప స్వామి స్నేహితుడు వావర్, ఆయన ముస్లిం. ఆయన దర్గా ఉంటుంది అక్కడ ఎరిమేలిలో. ప్రతి ఒక్కరూ ప్రతి అయ్యప్ప భక్తుడు ముందుగా వెళ్ళి వావర్ స్వామిని దర్శించుకొని అక్కడ పేటదులు ఆడతారు. అంటే కన్ని స్వాములు కావచ్చు, కత్తి స్వాములు కావచ్చు, గద స్వాములు కావచ్చు, గంట స్వాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా గురుస్వాములు అందరూ కలిసి పేటతులు ఆడతారు. అన్ని మొక్కలు ఆటవికుల్లాగా వేషం కట్టుకొని పేటతులు ఆడతారు ఎరిమేలిలో. తర్వాత అక్కడి నుంచి పంబ వచ్చి పంబా స్నానం చేసి అక్కడి నుంచి సన్నిధానం చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇది జరిగే తంతు ప్రతి సంవత్సరం. మరి వావర్ స్వామి దర్గాకి అది ముస్లిం కదా, ఆయన దర్గాకి వెళ్ళదు, అయ్యప్ప స్వామి భక్తులు వెళ్ళలేదా? కడప దర్గాకి వెళ్ళి తప్పేంటండి? అంటే కావాలని మెగా ఫ్యామిలీ అంటే పడని దుర్మార్గులు దుష్టులు చాలామంది ఎక్కువైపోయారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సక్సెస్ అయ్యేసరికి ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు కావచ్చు, అటు కేసీఆర్ వ్యక్తులు కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి పడదు. ఎందుకు ఇద్దరు 2 చోట్ల ఓడిపోయారు కదా. అందుకని ఏదో రకంగా రామ్ చరణ్ని ఇబ్బంది పెట్టాలి. నేను చెప్తున్నానండి, ఇటువంటి వెధవలు ఎన్ని వేషాలు వేసినా ఒక్కటే భగవంతుడు ఒక్కటే చూసుకుంటాడు. వీళ్ళకి తెలియాలి. అందుకే చాలామంది ఒక లేడీస్ ఒక జర్నలిస్ట్ కూడా మాట్లాడింది. వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి. అంతేగాని మీరు ఉంది కదా అని పోస్టులు పెట్టి అబాసు పాలు కాకండి. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ప్రతి అయ్యప్ప భక్తుడు ఎరిమేలి వెళ్తాడు, పంబ వెళ్తాడు, సన్నిధానం వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. మీకు అందరికీ తెలియజేస్తున్నాను, రామ్ చరణ్ ఏమి తప్పు చేయలేదు, అతను మంచి పని చేశాడు. ఎందుకంటే సర్వ మతాలు ఒక్కటే. మనకి భక్తులు అందరికీ ప్రతి భారతీయుడికి ఒకటే సనాతన ధర్మం అదే చెప్తుంది. ప్రతి మతస్థుని మనం సమానం చూడటమే సనాతన ధర్మం. అందుకనే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా కూడా అందరూ అన్యోన్యంగా అన్నదమ్ములుగా అక్కచెల్లెలా బతుకుతున్నారని తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.